Go. నా పేరు చెవు సురేంద్ర, మహాజన సైన్యం ఎంజేఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఆర్గనైజేషన్ తరపున, మహాజన సైన్యం తరపున కావల్ నియోజకవర్గంలో ఉండే 40 వార్డు ప్రజల్ని, అంటే 40 వార్డులు 1 నుంచి 40, మొత్తం 40 వార్డులు కావల్లో ఉన్నాయి. కావల్ టౌన్లో ఇక్కడ ఉన్నటువంటి 40 వార్డు ప్రజల్ని, అలాగే 40 వార్డులో ఉండేటటువంటి యూత్ని చైతన్యం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. నేను చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, లోకేష్ బాబు గారి పిలుపు మేరకు, బీదా రవిచంద్ర గారి ఆధ్వర్యంలో, పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బీదా రవిచంద్ర గారికి, అదేవిధంగా డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్న కావల్లో కూడా వర్క్ చేయాలని చెప్తే, అన్న ఆహ్వానం మేరకు ఈరోజు నేను కావలికి రావటం జరిగింది. ఈ కావలి నియోజకవర్గంలో, ఈ కావలి పట్టణంలో ఉండే 40 వార్డుల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను కలుస్తా ఉన్నాను. ప్రతి ఒక్క వ్యక్తితో నేను మరియు మా సభ్యులు మాట్లాడుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వెయ్యాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వెయ్యకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటి, ఓటేసి గెలిపించుకుంటే మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క యువకుడిని, అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని చైతన్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ కావలి టౌన్లో గ్రౌండ్ వర్క్ చేసి 11వ తేదీ నుంచి మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 11వ తేదీ నుంచి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటం మేము చేస్తా ఉన్నాం. దేనికంటే చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు. ఇదే మా నినాదం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన నాయకుడు, దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు, చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఈరోజు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించినటువంటి వ్యక్తి, మహాశక్తి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క అవకాశం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు మళ్ళా జీవితంలో నీకు అవకాశం లేకుండా, ప్రజలు నీకు అవకాశం ఇవ్వలేకుండా చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి నాయకత్వాన్ని ఈరోజు ప్రజలకు నువ్వు చూపించావు. అయితే ఈరోజు ప్రజల్ని చైతన్యం చేసి రాష్ట్రం మొత్తం సోషల్ మీడియా పరంగా కూడా మహాజన సైన్యం పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క యువకుడిని చైతన్యం చేస్తా ఉంది. 2023లో ఎలక్షన్స్ జరిగినప్పుడు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు చైతన్యం చేసి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటేపించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారంలోకి మహాజన సైన్యం తీసుకురావడం జరిగింది. నిజంగా ఆ రోజు మేము చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఈ రోజు కూడా ఈ కావలి నియోజకవర్గంలో ఉండేటటువంటి, ఈ టౌన్లో ఉండేటటువంటి 40 వార్డులు, 1 నుంచి 40 వార్డులు, ప్రతి ఒక్క వార్డులో ఉన్నటువంటి ప్రజలు చైతన్యం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని అపోహలు ఈ వార్డుల్లో ఉన్నాయి. అయితే ఆ అపోహలను కూడా తీర్చే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాతో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు చదువుకున్న వ్యక్తులు, సంస్కారం ఉన్న వ్యక్తులు, దూరదృష్టి కలిగిన వ్యక్తులు, ప్రజలను చైతన్యం చేయగలిగిన వ్యక్తులు, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి కొంత టైం తీసుకునైనా సరే ప్రతి ఒక్క కుటుంబం, అపార్ట్మెంట్ ఉంటే ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళటం, ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ప్లాట్లో ఉన్నటువంటి వాళ్ళని చైతన్యం చేయటం, అలాగే 5 అంతస్తులు కావచ్చు, 3 అంతస్తులు కావచ్చు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళని చైతన్యం చేసి ఈరోజు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి మహాజన సైన్యం తరఫున ఒక పాంప్లెట్ మేము రిలీజ్ చేశాము. చూడండి, ఈరోజు ఈ పాంప్లెట్ తీసుకెళ్లి ప్రజల్లోకి మేము వెళ్తా ఉన్నాం. ఈ పాంప్లెట్లో ఒకటే ఛాలెంజ్ మేము చెప్పింది. ఈరోజు ఈ పాంప్లెట్ చూడంగానే ప్రతి ఒక్కరూ ఈ పాంప్లెట్ ఇంటికి తీసుకెళ్లి
తీరిగ్గా కుర్చీలో కూర్చొని చదివి మళ్ళా పోయే వ్యక్తులు వెనక్కి పిలిచి, బాబు ఈ పాంప్లెట్ చాలా చక్కగా మీరు డిజైన్ చేశారు, కళ్ళకి కనిపించినటువంటి వాస్తవాలతో ఈరోజు మీరు ప్రజల్లోకి వస్తున్నారు, ఇవన్నీ నిజాలే, ఈరోజు కావలి నియోజకవర్గం దౌర్భాగ్య పరిస్థితిని ప్రజలకు మీరు వివరిస్తా ఉన్నారు, యువకులు చైతన్యం చేస్తున్నారని చెప్పి ఈ పాంప్లెట్ చూపించి దీన్ని డిజైన్ చేసినందుకు నిజంగా మేమే మీకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం నాయన. కావల్లో ఉన్నటువంటి ప్రజల్ని చాలా చైతన్యం మీరు చేస్తున్నారని చెప్పి చెప్తుంటే నిజంగా మనసుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు మీ చేతుల్లో ఉంది. రెండు చేతులు ఎత్తి దండం పెట్టి వేడుకుంటా ఉన్నా, దయచేసి ఒక్క అవకాశం అని చెప్పి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో నిజంగా ఇతన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి మహాజన సైన్యం ఎంజేఎస్ తరఫున వ్యవస్థాప అధ్యక్షుడిగా నేను మరియు మా సభ్యులు ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం పనిచేస్తున్నాం. అలాగే వెంకటగిరిలో కూడా మేము వర్క్ చేయడం జరిగింది, సూలూరుపేటలో వర్క్ చేయడం జరిగింది, గూడూరులో అయితే విపరీతంగా మేము వర్క్ చేయడం జరిగింది, తిరుపతి, నెల్లూరు, ఈరోజు కావలి నియోజకవర్గంలో 40 వార్డులో వర్క్ చేస్తా ఉన్నాం. మా టార్గెట్ ఒకటే, మా ఎయిమ్ ఒకటే, రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మన బిడ్డల బతుకులు, మన బిడ్డల భవిష్యత్తు, మన బిడ్డల చదువు బాగుపడాలంటే ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మహాజన సైన్యం తరఫున అందరినీ పిలుపునిస్తా ఉన్నాం. అయితే ఈరోజు కావలి నియోజకవర్గంలో చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కావలి నియోజకవర్గం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అవినీతి పాలన పేరుతో ఈరోజు కావలి నియోజకవర్గంలో మేము తిరుగుతా ఉన్నాం, కావలి టౌన్లో తిరుగుతా ఉన్నాం, 40 వార్డుల్లో తిరుగుతా ఉన్నాం. అభివృద్ధి పాలన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన, అవినీతి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇక్కడ ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పాలన, ఆయన యొక్క సభ్యుల పాలన. ఈరోజు మీరు చూడండి, మేము చెప్పేటటువంటి విషయాల్లో, మేము ఇచ్చేటటువంటి పాంప్లెట్లో, మేము చూపించేటటువంటి ఈ చిత్రాల్లో ఏమన్నా తప్పుంటే మీరే చెప్పండి. వీటిల్లో కనుక తప్పుంటే వైసీపీకి నేను ఓటేస్తా, తప్పుగా లేకుండా ఇవన్నీ నిజాలైతే తెలుగుదేశం పార్టీకి ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఓటేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే నీకు పాలన చేతగాల, పరిపాలన చేత. నా పేరు చేవు సురేంద్ర, మహాజన సైన్యం ఎంజేఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఆర్గనైజేషన్ తరఫున, మహాజన సైన్యం తరఫున కావలి నియోజకవర్గంలో ఉండే 40 వార్డు ప్రజల్ని, అంటే 40 వార్డులు, 1 నుంచి 40, మొత్తం 40 వార్డులు కావల్లో ఉన్నాయి, కావలి టౌన్లో. ఇక్కడ ఉన్నటువంటి 40 వార్డు ప్రజల్ని, అలాగే 40 వార్డులో ఉండేటటువంటి యూత్ని చైతన్యం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. నేను చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, లోకేష్ బాబు గారి పిలుపు మేరకు, పీతా రవిచంద్ర గారి ఆధ్వర్యంలో, పాషం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బేదా రవిచంద్ర గారికి, అదేవిధంగా డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్న కావల్లో కూడా వర్క్ చేయాలని చెప్తే, అన్న ఆహ్వానం మేరకు ఈరోజు నేను కావలికి రావటం జరిగింది. ఈ కావలి నియోజకవర్గంలో, ఈ కావలి పట్టణంలో ఉండే 40 వార్డుల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను కలుస్తా ఉన్నాను. ప్రతి ఒక్క వ్యక్తితో నేను మరియు మా సభ్యులు మాట్లాడుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటి, ఓటేసి గెలిపించుకుంటే మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క యువకుడిని, అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని చైతన్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ కావలి టౌన్లో గ్రౌండ్ వర్క్ చేసి 11వ తేదీ నుంచి మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 11వ తేదీ నుంచి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటం మేము చేస్తా ఉన్నాం. దేనికంటే చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు. ఇదే మా నినాదం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన నాయకుడు, దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు, చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఈరోజు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించినటువంటి వ్యక్తి, మహాశక్తి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క అవకాశం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు మళ్ళా జీవితంలో నీకు అవకాశం లేకుండా, ప్రజలు నీకు అవకాశం ఇవ్వలేకుండా
చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి నాయకత్వాన్ని ఈరోజు ప్రజలకు నువ్వు చూపించావు. అయితే ఈరోజు ప్రజల్ని చైతన్యం చేసి రాష్ట్రం మొత్తం సోషల్ మీడియా పరంగా కూడా మహాజన సైన్యం పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క యువకుణ్ణి చైతన్యం చేస్తూ ఉంది. 2023లో ఎలక్షన్స్ జరిగినప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులను చైతన్యం చేసి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటేపించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారంలోకి మహాజన సైన్యం తీసుకురావడం జరిగింది. నిజంగా ఆ రోజు మేము చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఈ రోజు కూడా ఈ కావలి నియోజకవర్గంలో ఉండేటటువంటి ఈ టౌన్లో ఉండేటటువంటి 40 వార్డులు 1 నుంచి 40 వార్డులు ప్రతి ఒక్క వార్డులో ఉన్నటువంటి ప్రజలు చైతన్యం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని అపోహలు ఈ వార్డుల్లో ఉన్నాయి. అయితే ఆ అపోహలను కూడా తీర్చే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాతో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు చదువుకున్న వ్యక్తులు, సంస్కారం ఉన్న వ్యక్తులు, దూరదృష్టి కలిగిన వ్యక్తులు, ప్రజలను చైతన్యం చేయగలిగిన వ్యక్తులు, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి కొంత టైం తీసుకునైనా సరే ప్రతి ఒక్క కుటుంబం అపార్ట్మెంట్ ఉంటే ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళటం, ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ప్లాట్లో ఉన్నటువంటి వాళ్ళని చైతన్యం చేయటం, అలాగే 5 అంతస్తులు కావచ్చు 3 అంతస్తులు కావచ్చు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళని చైతన్యం చేసి ఈరోజు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి మహాజన సైన్యం తరఫున ఒక పాంప్లెట్ మేము రిలీజ్ చేశాము. చూడండి, ఈరోజు ఈ పాంప్లెట్ తీసుకెళ్లి ప్రజల్లోకి మేము వెళ్తా ఉన్నాం. ఈ పాంప్లెట్లో ఒకటే ఛాలెంజ్ మేము చెప్పింది. ఈరోజు ఈ పాంప్లెట్ చూడంగానే ప్రతి ఒక్కరూ ఈ పాంప్లెట్ ఇంటికి తీసుకెళ్లి తీరిగ్గా కుర్చీలో కూర్చొని చదివి మళ్ళా పోయే వ్యక్తులు వెనక్కి పిలిచి, బాబు ఈ పాంప్లెట్ చాలా చక్కగా మీరు డిజైన్ చేశారు, కళ్ళకి కనిపించినటువంటి వాస్తవాలతో ఈరోజు మీరు ప్రజల్లోకి వస్తున్నారు, ఇవన్నీ నిజాలే, ఈరోజు కావలి నియోజకవర్గం దౌర్భాగ్య పరిస్థితిని ప్రజలకు మీరు వివరిస్తా ఉన్నారు, యువకులను చైతన్యం చేస్తున్నారని చెప్పి ఈ పాంప్లెట్ చూపించి దీన్ని డిజైన్ చేసినందుకు నిజంగా మేమే మీకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. నాయన కావల్లో ఉన్నటువంటి ప్రజల్ని చాలా చైతన్యం మీరు చేస్తున్నారని చెప్పి చెప్తుంటే నిజంగా మనసుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు మీ చేతుల్లో ఉంది. 2 చేతులు ఎత్తి దండం పెట్టి వేడుకుంటా ఉన్నా, దయచేసి ఒక్క అవకాశం అని చెప్పి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో నిజంగా ఇతన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి మహాజన సైన్యం ఎంజేఎస్ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను మరియు మా సభ్యులు ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం పనిచేస్తున్నాం. అలాగే వెంకటగిరిలో కూడా మేము వర్క్ చేయడం జరిగింది, సూలూరుపేటలో వర్క్ చేయడం జరిగింది, గూడూరులో అయితే విపరీతంగా మేము వర్క్ చేయడం జరిగింది, తిరుపతి, నెల్లూరు, ఈరోజు కావలి నియోజకవర్గంలో 40 వార్డులో వర్క్ చేస్తా ఉన్నాం. మా టార్గెట్ ఒకటే, మా ఎయిమ్ ఒకటే, రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మన బిడ్డల బతుకులు, మన బిడ్డల భవిష్యత్తు, మన బిడ్డల చదువు బాగుపడాలంటే ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మహాజన సైన్యం తరపున అందరినీ పిలుపునిస్తా ఉన్నాం. అయితే ఈరోజు కావలి నియోజకవర్గంలో చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కావలి నియోజకవర్గం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అవినీతి పాలన పేరుతో ఈరోజు కావలి నియోజకవర్గంలో మేము తిరుగుతా ఉన్నాం, కావలి టౌన్లో తిరుగుతా ఉన్నాం, 40 వార్డుల్లో తిరుగుతా ఉన్నాం. అభివృద్ధి పాలన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన, అవినీతి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇక్కడ ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పాలన, ఆయన యొక్క సభ్యుల పాలన. ఈరోజు మీరు చూడండి, మేము చెప్పేటటువంటి విషయాల్లో, మేము ఇచ్చేటటువంటి పాంప్లెట్లో, మేము చూపించేటటువంటి ఈ చిత్రాల్లో ఏమన్నా తప్పుంటే మీరే చెప్పండి. వీటిల్లో కనుక తప్పుంటే వైసీపీకి నేను ఓటేస్తా, తప్పుగా లేకుండా ఇవన్నీ నిజాలైతే తెలుగుదేశం పార్టీకి ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఓటేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే నీకు పాలన చేతగాల, పరిపాలన చేత